అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నామండి. పిట్ట కొంచెం కూత ఘనం అన్నారు. పిట్ట చిన్నదైనప్పటికీ దాని కూత మాత్రం చాలా ఘనంగా ఉంటుంది. అటువంటి సంఘటన భీమవరంలో జరిగింది. అదేంటంటే, ఒక చిన్న పత్రిక నడుపుకునే అంతఃపురం నాని అనే మీడియా మిత్రుడు ఇచ్చిన సమాచారం, అధికారులకు ఇచ్చిన సమాచారం ఒక పెద్ద ప్రమాదం నుంచే బయటపడిందని చెప్పాలి. అది ఎలా అంటే, ఇది మన కావేరీ బస్సు అండి. చూస్తున్నారుగా, ఇది కావేరీ బస్సు. అంటే ఇంచుమించు ఒక 4-5 నెలల క్రితం రాష్ట్రంలో ఒక భారీ ప్రమాదానికి గురైన సంస్థకు సంబంధించిన ఈ బస్సు. అయితే మధ్యలో చాలా బస్సులు కూడా చాలా ప్రమాదాలు జరిగాయి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫిట్నెస్ లేకపోతే ఇంకో రకంగానో అనుకోని ప్రమాదాలు అయితే కొన్ని ఫిట్నెస్ లేకపోవటం వల్ల, బస్సు కండిషన్స్ లేకపోవటం వల్ల కూడా ప్రమాదాలు చాలా జరిగినాయి. ఈ సంఘటన జరిగిన కొద్ది మాసాలకే మన భీమవరంలో రాత్రి జరిగింది. ఈ సంఘటన ఎలా జరిగిందంటే, ఈ భీమవరం పాలకొల్లు నుంచి హైదరాబాద్ వెళ్తుందండి ఈ బస్సు. 12 మంది ప్రయాణికులతో ఈ బస్సు బయలుదేరింది. భీమవరం వచ్చిన తర్వాత ఆర్టీసీ డిపోకి అతి సమీపంలో ఆగిన తర్వాత ఈ బస్సు ఇటు చూడవచ్చు. మన ప్రమాదానికి కారణంగా చెప్తున్న బస్సులో నుంచి మంటలు వచ్చినాయని చెప్తున్నారు. ప్రయాణికులు చెప్పిన దాన్ని బట్టి కానీ, ఇంకో రకంగా కానీ, మన అధికారులు చెప్పిన దాన్ని బట్టి కానీ మంటలు వచ్చినాయి. మంటలు వచ్చినప్పటికీ ఈ బస్సు ప్రయాణించడానికి, ముందుకు వెళ్ళటానికి వెళ్తుండగా అధికారులకు సమాచారం అందింది. ఇక్కడున్న బ్రేక్ ఇన్స్పెక్టర్ నరేంద్ర గారిని, ఆయన ఆధ్వర్యంలో టీం వచ్చి ఈ బస్సునైతే ఇక్కడే ఈ ప్రాంతంలోనే మనకి ఆర్టీసీ డిపోలో పెట్టారు. ఈ బస్సుని ఇక్కడే సీజ్ చేసి ప్రయాణికులను మాత్రం దింపేసి ప్రత్యామ్నాయ సర్వీసుల ద్వారా పంపించారు. సుమారు 48 మంది వరకు కూడా ఈ బస్సులో ప్రయాణిస్తారు. మనం చూడవచ్చు, స్లీపర్ పై భాగంలోనేమో స్లీపర్ ఉంది, కింద భాగంలో మాత్రం సిట్టింగ్ కెపాసిటీ. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఒకటే, తరచూ ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా అధికారులు కానీ, ప్రభుత్వం కానీ చర్యలు అయితే శూన్యంగా చెప్పవచ్చు. ఇటువంటి ప్రమాదాలు జరగడానికి కూడా కారణాలు ఫిట్నెస్ లేని బస్సులు, ఇటువంటి కారణాలే కావచ్చు. ప్రమాదం ఒక మీడియా ప్రతినిధి సమాచారంతో ప్రమాదం తప్పిందని చెప్పాలి. మరోవైపు చూస్తే ఈ ప్రమాదం నుంచి అధికారులు కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, రాబోయే రోజుల్లో ఇటువంటి సర్వీసులు ఏవైతే సర్వీసులు ఉంటాయో పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సెలక్షన్ చేసిన తర్వాత, ఫిట్నెస్ ఉందా లేదా అని గుర్తించిన తర్వాత మాత్రమే వీటిని రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించడానికి అవకాశం ఇవ్వాలి. రాత్రి జరిగింది అయితే పెద్ద సంఘటన, ఒక పెద్ద సంఘటన నుంచి, ఒక పెద్ద పెను ప్రమాదం నుంచి మనం బయటపడ్డామని చెప్పవచ్చు. ప్రస్తుతం అధికారులు పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపడుతున్నారు. ఇక్కడే బస్సుకు సంబంధించిన ఎంప్లాయ్ ఉన్నారు. మీ పేరండి? నా పేరు సతీష్ అండి. సతీష్ గారు ఉన్నారు. ఈ సతీష్ గారు చెప్పేది ఏంటంటే, మా బస్సు ఏమంటారు, బస్సు అయితే ఏ కంప్లైంట్ లేదండి. ఆ రోడ్ అమ్మటిల్లా ఒక అతను చెప్పేటప్పటికి ఆ సైలెన్సర్ నుంచి రైట్ సైడ్ లో సైలెన్సర్ ఒకటి ఉంది. ఆ సైలెన్సర్ నుంచి పొగ రావడం వల్ల అది ఏదో ప్రమాదం అనుకుని పొగ అనుకుని అతను కస్టమర్లు చెప్పేటప్పటికి కస్టమర్లు కూడా అదే అనుకున్నారు. పొగ బస్సులోకి రాదు కదండి. బస్సు సైలెన్సర్ బస్సులోకి రాయలేదండి పొగ. ఏసీ బండి లోనికి వెళ్ళ పొగ, డోర్ ఏసీ ఉంది. ఆ సైలెన్సర్ రైట్ సైడ్ వచ్చిందండి పొగ, రైట్ సైడ్ సైలెన్సర్ లో నుంచే వచ్చిందండి. అందరూ అవతల పక్క రైట్ సైడ్ అతను చెప్పేటప్పటికి అందరూ అదే అనుకున్నారు. కానీ జరిగింది ఏంటంటే, అది సైలెన్సర్ రైట్ సైడ్ లో ఫ్రంట్ టైర్ ముందు ఉంటుంది. ఆ టైర్ నుంచి పొగ వచ్చింది. ఒక కస్టమర్ ఎక్కాలి అక్కడ, నేను అక్కడ ఆపాను. ఆ కస్టమర్ ఎక్కేటప్పటికి అక్కడ రైట్ సైడ్ నుంచి ఫిట్నెస్ అంతా కూడా చేయించారు, అంతా చేపించామండి. అంతా పర్ఫెక్టే. రాత్రి ఆర్డీఓ గారు కూడా వచ్చారు, మెకానిక్ ఆర్టీఓ మెకానిక్లు తీసుకొచ్చారు. దానికి సంబంధించిన వాళ్ళందరిని తీసుకొచ్చారు. అయితే మొత్తం బండి చెక్ చేశారు. ప్రతి ఏ కంప్లైంట్ లేదని వాళ్ళే చెప్పారు. మరి వదిలేస్తారండి. సీజ్ చేయడం అంటే రాత్రి కస్టమర్లు వాళ్ళు ప్రెషర్ ఎక్కువై కస్టమర్లు ఎవరెవరికి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు బండి కంప్లైంట్ ఏంటంటే, బండి అయితే మొత్తం పర్ఫెక్ట్గా ఉంది.
ఏ కంప్లైంట్ లేదు. వాళ్ళు రాగానే స్టార్ట్ చేయమంటే స్టార్ట్ చేసినాము. ఏదేమైనా సతీష్ గారు, ఇప్పుడు ప్రమాదం అనుమానం వచ్చినా కానీ ఆ ప్రయాణికులు దింపేయడమే మంచిది. అంతేనండి. సేఫ్ సైడ్ గా మనం చూడాలంటే ప్రయాణం ఏముందండి, డబ్బులు ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు, కానీ మనిషి ప్రాణం కదా. ఇదే సంస్థ నుంచి ఒక పెద్ద ప్రమాదం జరిగిన సంఘటన ఉంది కాబట్టి అనుమానించడానికి అవకాశం ఉంది. ముందు జరిగింది కాబట్టి వీళ్ళు కస్టమర్లు కూడా దాని భయపడ్డారు. అంతే కదా. కానీ అక్కడ జరిగింది అయితే ఏదేమైనా కానీ పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తే తప్ప ఇది ఫిట్నెస్ ఉందా లేదా అనేది మాత్రం తెలియదు. అంతే కదా. బండి అయితే పర్ఫెక్ట్ గా ఉందండి. బండి కంప్లైంట్ ఏం లేదు. ఇప్పుడు అధికారులు కొంతమంది ఆర్టీసీ సంబంధించిన మెకానిక్లు వచ్చారు, వాళ్ళు ఇప్పుడు ఎక్కించి దాన్ని చేస్తారట. అది చేస్తారంట. వాళ్ళు వచ్చే వరకే ఉండి వెళ్ళమన్నారు. వచ్చాడు, మీరు ఉన్నారని లోపలికి వెళ్ళిపోయాడు ఆయన. అది సంఘటన అయితే ఆయన చెప్పేది ఒకటే. ఆయన చెప్పేది ఏమంటున్నారంటే ఈ బస్సుకు సంబంధించి మాకు పూర్తి స్థాయిలో ఫిట్నెస్ అయితే ఉంది. రాత్రి సంఘటన జరిగిన సమయంలో అధికారులు అయితే చెప్పారు, ప్రయాణికులు సేఫ్ సైడ్గా వాళ్ళని అయితే దింపించి పంపించేశాము. ఫర్దర్గా ఏదైతే ఇప్పుడు పూర్తి స్థాయి ఫిట్నెస్ ఉందా లేదా అని సెలక్షన్ చేయడం అయితే జరుగుతుందని ఏదైతే బస్సుకు సంబంధించిన సిబ్బంది ఉన్నారో ఆయన చెప్తున్నారు. ఇది తాజా ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.